ఇండ్లకు నీళ్ళు వచ్చినాయి, ఇండ్లు మునిగినాయి, తినేతందుకు తిండి లేదు, తాగేతందుకు నీళ్ళు లేవు. నడుముల్లోతు నీళ్ళ మునుక్కుంటా పబ్లిక్ నానా తిప్పలు పడుతుర్రు. మొగులకు సిల్లులు పడ్డట్టే గురుస్తున్న వానలకు పబ్లిక్ పడుతున్న తిప్పల మామూలుగా లేవు. అందుకనే పబ్లిక్ తిప్పలు పడకుండా కుర్దు సీఎం సరే దగ్గరుండి అంతా అరుచుకుంటుండు. ఊరు లెక్క లేదు, ఏరు లెక్క లేదు. ఊళ్ళన్నీ కుంటలైనాయి, కుంటలన్నీ చెరువులైనాయి. ఇండ్ల నడమ చెర్లు దోవిరా, షెర్లల్లో ఇండ్లు కట్టుకున్నారా అన్నట్టే తయారైంది ఇప్పుడు ఏపీ అంతటా. శనివారం నాడు పొద్దుక తగిలించుకుంటే దమ్మార దంచి కొడుతున్నాడు వానదేవుడు. ఇంకేముంది, చెట్టుకొగలు పుట్టకొగలు అన్నట్టే పిల్లలోకు తల్లులోకు ముసలి ముతక శిల్లం కొల్లమయ్యారు. అందుకనే పబ్లిక్ తిప్పలు అరుచుకునేందుకు కేంద్రం కెంచి బలగాలు దిగినాయి. అయినా నేను కూడా ఆళ్ళెంబడే ఉండి చూస్తా, వాళ్ళ తిప్పలంతా అరుచుకుంటా. నేను కాకుంటే ఇంకెవరు చూస్తారు, వాళ్ళకు అండెవలు దండెవలు అన్నట్టే ఏపీ సీఎం చంద్రబాబు సారు మాపంత సిబ్బంది ఎంబడే వండుకుంటా సహాయక చర్యలు పరిశీలించిండు. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతాము అన్ని చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్ లో ఫుడ్ పెట్టడం గానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం గానీ, పేషెంట్లు తీసుకురావడం గానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది, అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం, అన్ని విధాలు ఆదుకుంటాం. అది ఇన్నరా, బుడమేరు వాగు వరద తగ్గేడు దానిక పబ్లిక్ నిమ్మలం అయ్యేడు దానిక ఇక్కడనే ఉంటానన్నట్టే మాట్లాడుకొచ్చిండు సీఎం సారు. అంతేకాదు వరదల్లో ఇరుక బయట వాళ్ళకు సర్కారు ఎప్పుడు అండగానే ఉంటది అన్నట్టే చెప్పుకొచ్చిండు. హోమ్ మినిస్టర్తో కూడా మాట్లాడాను, అమిత్ షా గారితో మాట్లాడాను. మొత్తం సిచ్యువేషన్ అంతా బ్రీఫ్ చేశాను. ఇమ్మీడియట్ గా హోమ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చారు. 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు. ఒక 40 బోట్లని, ఒక 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు పంపిస్తున్నారు. ఇవి కాకుండా ఒక 6 హెలికాప్టర్లు పంపిస్తున్నారు. ఒకవేళ హెలికాప్టర్లు కూడా వస్తే ఎక్కడికక్కడ ఎయిర్ లిఫ్టింగ్ చేయడం, ఫుడ్ ఇవన్నీ చేయడం. రెండోది, ఎవరన్నా ఎవాక్యువేషన్ చేయాల్సి వస్తే అర్జెంట్ అయితే వాళ్ళని కూడా తీసుకొచ్చి సురక్షితమైన ప్రాంతాల్లో పెట్టడానికి ఉపయోగపడుతుంది. గిట్లా వరదలకు బుడమేరు వాగు కిందున్న ముంపు పబ్లిక్ తిప్పల వాడుతున్నారని తెలవంగానే అరుచుకుందానికి వచ్చిన సీఎం సారు ఐతారం సంధి అక్కడనే ఉన్నాడు. ఐతారం మాపంతా సహాయక చర్యలు చేపట్టేటోళ్లతోని ఎంబడే వండుకుంటా పడవల్లెక్కి తిరిగి అంత అరుచుకున్నాడు. మోకాళ్ళలోతు నీళ్లల్లో నడుచుకుంటా ఎక్కడెక్కడ ఎవలెవలికి ఏ తిప్పలున్నాయో సారే దగ్గర ఉండి చూసుకున్నాడు. నడవలేకుంటున్న చోట్లల్లో ఇగో ఇట్ట జేసీబీ మీదెక్కి తిరుక్కుంటా మీకు నేనున్నా అని ధైర్యాన్ని చెప్పిండు సీఎం సారు. గొప్ప ముచ్చటే కదా, ఏమంటారు?